హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆవేశపడకుండా నిదానంగా ఉండడానికి మాత్రమే ధైర్యం కావాలి. అంతేకాని కోపం అనేది కుక్కలకు కూడా వస్తుంది అని గుర్తుంచుకో. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీ తప్పులను నువ్వు కనుక్కొని సరిదిద్దుకోవాలి. పనికి మాలిన బంధాలను, బంధుత్వాలను ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతిని పొందుతారు. అప్పుడే జీవితంలో ప్రశాంతంగా కూడా ఉండగలుగుతారు. అసంభవము అనుకున్నవి కూడా సంభవం అవుతాయి. మనము అనుకున్నవి ఇంపాసిబుల్ అనుకున్నవి పాసిబుల్ అవుతాయి. ఇది నిజం. అయితే దీనికి మీకు కావాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది విజువలైజేషన్. ఇదేంటి విజువలైజేషన్ అనుకున్నది సాధిస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. సైంటిఫిక్గా కూడా ఇది ప్రూఫ్ అయ్యింది. విజువలైజేషన్ కనుక మీరు సరిగ్గా అనేది ఉంటే గోల్ను మీరు చేరుకోవచ్చు, అనుకున్నది సాధించవచ్చు. వ్యాపారాలు, చదువులు, కుటుంబ వ్యవహారాలు, ప్రమోషన్లు, ఇలా ఏదైనా సరే మీరు అనుకున్నది మీరు చేయగలరు. గోల్ ఏదైనా దానికి విజువలైజేషన్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. అలా ఉన్నప్పుడే వెళుతున్న దారి ఈజీగా ఉంటుంది, ఇబ్బందులు లేని ప్రయాణం అవుతుంది. ఎమోషనల్ విజువలైజేషన్ అయితే కనుక వీటన్నిటిని ఒక దారిపై తీసుకొచ్చి మీ గోల్ను చేరుకోగలరు. మానవులు కొన్ని వేల సంవత్సరాల కోసం దీన్ని కనుక్కున్నారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడంలోను, కొత్త కొత్త వస్తువులను కనిపెట్టడంలోను అప్పట్లో వీళ్ళంతా ఈ సూత్రాన్నే కదా ఫాలో అయ్యేవాళ్ళు. మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్ లాంటిది. అది ఐరన్ కనిపిస్తే అతుక్కుపోయినట్టు దానికి అతుక్కుపోతుంది. దొరుకుతుందా వెతుకుతుంది. అది విజువలైజేషన్ కరెక్ట్గా ఉండుంటే దానికి జరగదు. దానికి టార్గెట్ మాత్రమే దానికి కనిపిస్తుంది. నిజంగా బ్రెయిన్లో ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో దానికి బ్రెయిన్ ఇలా అలా కాకుండా బ్రెయిన్ని ఖాళీగా వదిలి ముందుకు వెళ్తే గజిబిజి గందరగోళం అవుతుంది. ఒకవేళ బ్రెయిన్కి ఏ పని చెప్పకుండా అలాగే కొన్నాళ్ళ పాటు ఉంచేశారు అనుకుంటే అది నెమ్మదిగా పనిచేయడం కూడా మానేస్తుంది. అందుకే మనం బ్రెయిన్కి ఎప్పటికప్పుడు డిజైన్లు ఇస్తూ ఉండాలి. అలా విజువలైజేషన్ చేయడం వల్లనే బ్రెయిన్ ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. అప్పుడు అది రకరకాల రూపంలో బయటపెడుతుంది. అవే కొత్త కొత్త మెషిన్లు, వస్తువులు కనిపెట్టడం అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే అన్నిటికంటే మొదటగా బ్లూ ప్రింట్ అనేది మన బ్రెయిన్లోనే తయారవుతుందని. గతంలో చాలామంది సైంటిస్టులు చేసింది ఇదే. బ్రెయిన్లో బ్లూ ప్రింట్ ఫిక్స్ చేసుకున్నాకే పేపర్ల పైన పెట్టేవారు. ఆ తర్వాత ఇంప్లికేషన్స్ చేసేవారు. సాధారణంగా విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మన మెదడులోని అన్ని నరాలు చురుగ్గా పనిచేస్తుంటాయి. అవన్నీ కూడా విజువలైజేషన్ ప్రింట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. నెమ్మదిగా విజువలైజేషన్ పూర్తయ్యాక తర్వాత ఒక ఆకారాన్ని మైండ్లోకి తీసుకొస్తాయి. ఏంటి మీరు ఏదైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? పదండి మీకు ఇంకాస్త క్లియర్గా చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే సినిమా చూసిన తర్వాత మీ బ్రెయిన్ ఎలా ఉందో పరిశీలించారు. ఆ సినిమా మొత్తం కొన్ని రోజుల పాటు మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది. అదే విజువలైజేషన్ ఎఫెక్ట్. ఏదైనా సరే విజువలైజేషన్ని బ్రెయిన్లోకి పంపితే మనిషి బ్రెయిన్పై అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ తర్వాత సినిమాలో చూసిన కొన్ని సన్నివేశాలను ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంటే ఏడుపు సీన్ గుర్తొస్తే ఏడుపు వస్తుంది, నవ్వు సీన్ గుర్తొస్తే నవ్వు వస్తుంది. ఇదంతా కూడా విజువలైజేషన్ ఎఫెక్టే. విజువలైజేషన్ గురించి తెలుసుకోవాలంటే మనిషి యొక్క బ్రెయిన్ ఒక ప్రాజెక్ట్లో పనిచేయాలి. అంటే ఈ ఇమాజినేషన్ అనేది ఒకసారి కాదు, పదే పదే మన మైండ్లోకి వస్తూనే ఉంటుంది. ఇలా వస్తేనే మనం ఆ పనిపై దృష్టి పెట్టినట్టు లెక్క. దీనివల్ల ఆ పని త్వరగా పూర్తవడమే కాకుండా సక్సెస్ కూడా అందుతుంది. గతంలో సైంటిస్టులు చేసిందంతా ఇదే. అందువల్లే వాళ్ళు కొత్త కొత్త విషయాలు, కొత్త ప్రయోగాల ద్వారా కనిపెట్టగలిగారు. ఎవరైనా సరే లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుంటే దాన్ని ముందుగా బ్రెయిన్లో ఫిక్స్ చేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారు. అందుకే పెద్దవాళ్ళు పిల్లల్ని ఎక్కువగా కళలు కనమంటారు. కళలు అనేవి వాళ్ళకి చాలా ముఖ్యం. దానివల్లనే వాళ్ళు పైకి ఎదగగలుగుతారు. డ్రీమ్ గోల్ లేకోకుండా ఏ పని సాధ్యం కాదండి. సులువు అంతకన్నా కానే కాదు. అందుకే ఒక లక్ష్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అప్పుడే గోల్కు వరకు మనం వెళ్ళేందుకు మనకు హెల్ప్ చేస్తుంది. మనం న్యూస్లో చదువుతూ ఉంటాం కదా. అప్పటికప్పుడు ఒక వ్యక్తి కొన్ని రోజుల్లో ధనవంతులైపోతాడు. ఎందుకని? దానికి అతడు ఎంతో శ్రమ చేశాడని. మరి చాలామంది శ్రమ చేస్తూనే ఉంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు ధనవంతులు కాలేకపోతున్నారు అంటే పేదవాడికి ఒక లక్ష్యం ఉంది, ఒక విజువలైజేషన్ ఉంది, అనుకున్నదే సాధించాలనే తపన ఉంది. అందుకే అనుకున్నది చేయగలిగాడు. ఇప్పుడు మీరు గనక ఏదైతే ఒక పనిని చేయాలి అనుకుంటున్నారా, అయితే ఈ వీడియోని ఫాలో అవ్వండి. ముఖ్యంగా మీరు ఏది అనుకున్నారో దాన్ని మీ గోల్ అనుకోండి. ఆ గోల్ని మైండ్కి ఫిక్స్ చేయండి. ఆ తర్వాత ఒక సినిమా డైరెక్టర్ లాగా ఒక పేపర్పై రాసుకోండి. కాదు గీయండి. అలా పేపర్ పైన మాత్రమే కాదు, బ్రెయిన్లో కూడా ఈ డిజైన్ వేసుకోవచ్చు. కాదంటే పేపర్పై డిజైన్ చేసుకోండి. అందువల్ల మైండ్లో మరింతగా ఫిక్స్ అవుతుందండి. అలా మైండ్కి ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఏ పని అయితే చేయాలనుకుంటున్నారో ఆ పనికి సంబంధించిన విషయాలను తెలుసుకోండి. అంటే ఇక్కడ తెలుసుకోవడం అంటే పాత పేపర్లో లేక పాత బుక్స్ తిరగేసి తెలుసుకోవడం కాదండి.
ఒక ఇల్లు అన్నది మీ గోల్ అయిందనుకోండి, మీకు ఎలాంటి ఇల్లు కావాలో అలాంటి ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఎలా కట్టారు, ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇక మూడో స్టెప్లో మూవీ మేకింగ్ ఉంటుంది. అంటే పని గురించి విషయాలన్నీ తెలుసుకున్నారు. ఇక ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. మీకు తెలుసు కదా, ఒక సినిమాని డైరెక్షన్ చేయాలంటే మాటలు కాదు, ఎంతోమంది ఆ సినిమా కోసం పని చేయాలి, ఎంతో కష్టపడాలి, అప్పుడే ఒక రూపం వస్తుంది కదా. కానీ రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ ఉంటాయండి. రియల్ లైఫ్లో డైరెక్టర్ హీరో వేరుగా ఉంటే రియల్ లైఫ్లో ఇద్దరు ఒక్కరే, అది మీరు ఒక్కరే, ఇద్దరి పని మీరే చేయాలి. సో మరి కాస్త కష్టమే కదా. ఒక సినిమా పూర్తి చేయాలంటే టీం అంతా డైరెక్టర్ మాట వింటారు కదా, తప్పకుండా ఉంటారు. అప్పుడే ఒక లైన్లో మూవీ మేకింగ్ అవుతుంది, సినిమా పూర్తయి స్క్రీన్ మీదకి వస్తుంది. మరి రియల్ లైఫ్లో అతను ఇవన్నీ ఒక టీం చేస్తున్నట్టు ఊహించుకోవాలి. మనం అనుకున్న లక్ష్యం వైపు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తున్నప్పుడు నమ్మకం అనేది అస్సలు వదలకూడదు ఫ్రెండ్స్. విశ్వాసం లేకపోతే లక్ష్యం ఉండదు. అందుకే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మీరు అలా ఒక టార్గెట్తో ముందుకు వెళ్తున్న సమయంలో ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటినీ మీరు క్లియర్ చేసుకోవాలి. లేదంటే వీటిలో ఒక్కడైనా మీ దారిలో అడ్డుపడుతుందండి, లక్ష్యాన్ని చేరుకోకుండా ఆపేస్తుంది కూడా. సో వచ్చిన డౌట్స్ని క్లియర్ చేసుకుని నమ్మకాన్ని ఎక్కడ వదలకుండా లక్ష్యం వైపు వెళుతూ ఉండాలి. మధ్యలో భయం కూడా ఒక అడ్డంకిలాగా మారవచ్చు, కానీ భయాన్ని కూడా పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే మీ స్టోరీని మీరే రాసుకున్నారు, మీ లక్ష్యాన్ని మీరే ఎంచుకున్నారు, మీ డైరెక్షన్లోనే ఆ లక్ష్యం వైపు వెళ్తున్నారు కనుక ఎక్కడ భయపడకుండా ముందుకు సాగాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది. ఏంటంటే మీరు అనుకున్న లక్ష్యంలో ఎదుగుతున్నప్పుడు మీరే ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటారు. వీటిని ఎప్పటికప్పుడు ఒక డిజైన్ రూపంలో మీ మైండ్లో ఫిక్స్ చేయడం మర్చిపోకూడదు. అంతేకాదు, లక్ష్యాన్ని చేరుకున్న టైంలో ఉదయాన్నే లేవడం, ఆ లక్ష్యాన్ని తలుచుకోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే వరకు ఆ లక్ష్యం కోసమే పనిచేయాలి. అప్పుడే మైండ్లో ఉన్న విజువలైజేషన్ కూడా బాగా పనిచేస్తుంది. అర్థం చేసుకోండి, అట్రాక్షన్ లేదే యాక్షన్ ఉండదు, యాక్షన్ లేదే సక్సెస్ రాదు. లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. నెంబర్ 1, లక్ష్యం ఒక్కటే ఉండాలి, అది తరచూ మార్చకూడదు, కానీ లక్ష్యాన్ని చేరుకునే దారులను మాత్రం మారుస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 2, లైఫ్ అంటేనే ఒక ప్రయాణం. అడ్డంకులు వస్తాయి, సవాళ్ళు ఎదురవుతాయి, వాటన్నింటినీ కూడా తెలివిగా ఓర్పుగా మనం ఎదుర్కోవాలి. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అయితే ప్లాన్ బి ఫాలో అవ్వాలి, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 3, పనిని ప్రేమించాలి. చూడండి, ఎవరినైనా మనం ఎక్కువగా ఇష్టపడ్డామంటే వారికి సంబంధించిన ప్రతిదీ విషయం తెలుసుకుంటాం కదా, ప్రతి క్షణం వారి గురించే ఆలోచిస్తాం. లక్ష్యం విషయంలో కూడా అంతే, ప్రతి క్షణం ఆలోచించాలి, ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి. అప్పుడే ఆ పనిని మనం ఇష్టంతో పూర్తి చేయగలుగుతామండి. ఎంత కష్టమైనా సరే సాధించగలుగుతాం. సో ఇది ఈరోజు టాపిక్లో మరో ఇంట్రెస్టింగ్ మోటివేషన్తో మరో వీడియోలో కలుసుకుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. బాగా గుర్తుపెట్టుకో.